ఏమైందమ్మా? కావేరికి అర్జున్ బాబుకి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారంట. ఎలా జరిగిందమ్మా? స్నేహ, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే టైం లేదు. నువ్వు గంగని లక్ష్మిని చూస్తూ ఉండు. నేను అత్తయ్య వెళ్ళొస్తాం. అలా కాదు శివగారు, నేను కూడా మీతో పాటు వస్తాను. వద్దు స్నేహ, గంగకు విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. తను వచ్చేస్తానంటా. నువ్వెక్కడే ఉండి గంగని లక్ష్మిని చూసుకో. మా గురించి అడిగితే పని మీద వెళ్ళామని చెప్పు. పదండి అత్తయ్య. పేషెంట్ కి మీరేమవుతారు? తను మా బావే డాక్టర్, ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ భువనేశ్వరి గారి కొడుకు. ఏమైనా నేను చూసుకుంటాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. కమాన్, లోపల తీసుకురండి. అలా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోయేది? మేకప్ తో మొదలై ప్యాకప్ తో ఎండ్ అవడానికి ఇదేమైనా సినిమా అనుకున్నావా? ఏదో ప్లాన్ అన్నావు, బ్లాస్ట్ అన్నావు. వాళ్ళంతటా వాళ్ళు యాక్సిడెంట్ చేసుకుంటే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చావు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి దగ్గరైపోయి నన్ను దూరం పెడదామనుకుంటున్నావా? అలా అలా ఇక్కడ పప్పులేం ఉడకవు. నీ బ్రెయిన్ అంతవరకే ఆలోచిస్తుంది. నిన్ను వదిలించుకోవడానికి చూడడం లేదు. నువ్వు వీళ్ళ కంటే పడ్డం కరెక్ట్ కాదు. వెళ్ళి దూరం నుంచి అబ్జర్వ్ చేయి. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. నమ్మమంటావా? చూడు, నిన్ను వదిలించుకోవాలని అనుకోవడం లేదు. నీ ద్వారానే నేను అనుకున్నది సాధించాలనుకుంటున్నాను. అప్పుడు నాతో పాటు నువ్వు కూడా బాగుపడతావు. అర్థమైందా? సరే, నిన్ను నమ్మడం తప్ప నాకు మరో ఆప్షన్ లేదు. అత్తయ్య, బాబా అక్కడ. అయ్యో అర్జున్, అని అర్జున్, అర్జున్, అర్జున్ ఏం కాదండి. రాని అర్జున్, రాని అర్జున్. అసలు నువ్వేంటి ఇక్కడ? ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పావు. అసలు వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్టు నీకెలా తెలుసు? అన్నీ ఈ అమ్మజన్ నమ్మకూడదు. ఖచ్చితంగా తనే ఏదో చేసుంటుంది. చెప్పవే, చెప్పు. చెప్పవే, చెప్పవే. నువ్వు చెప్పకపోతే నేను చంపేస్తాను. కాకి ఆంటీ, ఇది హాస్పిటల్. ఇక్కడ మనం గొడవ చేయకూడదు. మోనమ్మా, ఏం జరిగింది? కావేరి అర్జున్లు కేసరగుట్ట వెళ్లాలని నలుగురం బయలుదేరాం. దారిలో ఆఫీస్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటే నేను కాకి దిగిపోయాం. ఆ తర్వాత కాసేపటికి యాక్సిడెంట్ అయిందంట. ఆ విషయం కూడా ఇదిగో ఈ యమజ ఫోన్ చేసి చెప్తే తెలిసింది. శివగారు, లోపల అర్జున్ కావేరీల కండిషన్ సీరియస్ గా ఉంది. వీళ్ళేమో నన్ను నమ్మకుండా గొడవ చేస్తున్నారు. నేను చూస్తాను.
డాక్టర్, అర్జున్ కావేరి యాక్సిడెంట్ కేసు అని జాయిన్ చేశారు. పేషెంట్కి మీరేమవుతారు? డాక్టర్ శివ, న్యూరో సర్జన్. ఓ, గ్లాడ్ టు మీట్ యూ డాక్టర్. డాక్టర్, లోపల ఉన్నది నా మరదలు కావేరి, ఆవిడ భర్త అర్జున్. అర్జున్ భువనేశ్వరి గారి కొడుకు, ఈవిడ మా అత్తయ్య కావేరి మదర్. లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? కావేరికి ట్రీట్మెంట్ అయిపోయింది. ఆవిడకి చిన్న చిన్న గాయాలే. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. మరి అర్జున్ పరిస్థితి ఏంటి డాక్టర్? కొంచెం సీరియస్గానే ఉంది. ఎంఆర్ఐ స్కాన్ చేసి శివ, అసలు ఏమైంది? ఒకసారి లోపలికి వెళ్ళి చూడవా ప్లీజ్? నేను చూస్తానండి, మీరు టెన్షన్ పడకండి. శివ, అవసరమైతే దేశంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ ని రప్పిద్దాం. అలాగే అండి, నేను చూసొస్తాను, మీరు కంగారు పడకండి. డాక్టర్, నేను ఒకసారి చూడొచ్చా? చూడండి, రండి. రుక్మిణమ్మ, రండి. పేషెంట్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? వదినా, అర్జున్ బాబుకి ఏమి కాదు. ఆ దేవుడు మనకంతా పంచే చేస్తాడు. తండ్రి, మేము ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు. నా బిడ్డకి ఏం కాకుండా చూడు తండ్రి. నువ్వే కాపాడాలి స్వామి, కాపాడు. అన్నీ అర్జున్ బాబుకి ఏం కాదు. శివ వెళ్ళాడు, చూస్తాడు. నువ్వేం కంగారు పడకు. జస్ట్ మిస్ అయిపోయావు అత్తయ్య. ఇప్పుడు బావకి మాత్రమే సీరియస్ అయింది. చూద్దాం, నేను ఈ అవకాశాన్ని ఏదో రకంగా వాడుకుంటాను. సార్, రిపోర్ట్స్. సార్, నీ సంగతి తర్వాత చెప్తాను. ఖచ్చితంగా నువ్వే ఏదో చేసుంటావు. ఇంకా ఇక్కడెందుకే? ఇది చూసారా? ఎస్, నేను కూడా దాని గురించి మీతో చెప్పబోతున్నాను. ఈ క్లాట్ తీయడం చాలా కష్టం శివ. అందువల్లే పేషెంట్ పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్పాను.